పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఆ ఆపరేషన్ కొనసాగుతున్న టైంలో పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ గా ఉంది. వాళ్ళు చైనా నుంచి తెచ్చుకున్న PL-15E మిసైల్ ని పాకిస్తాన్ J-10C ఆర్ JF-17 జెట్ ద్వారా భారత్ పై ప్రయోగించింది పాకిస్తాన్. అయితే భారత వాయుసేన సమర్థవంతంగా దీన్ని కూల్చేసింది. ఆ మిసైల్ శిథిలాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ మిసైల్స్ కి సంబంధించిన కొన్ని శిథిలాలు పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని కామాహీదేవి ఊరికి దగ్గరలో మనోళ్లకు దొరికాయి. ఇక్కడ నుండి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వెలుగులోకి వచ్చాయి. భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన ఈ చైనా క్షిపణి PL-15Eని కూల్చేసిన తర్వాత వాటి శిథిలాలను పరిశీలించిన నిపుణులకు వాస్తవానికి చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. పాకిస్తాన్ కు చైనా అందిస్తున్న సాయం ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైపోయింది. ఎట్ ద సేమ్ టైం PL-15E మిసైల్లోని ముఖ్యమైన భాగాలు, దాని ప్రోపల్షన్, డేటా లింక్, ఇనర్షియల్ యూనిట్, అడ్వాన్స్డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే సీకర్ సహా ఏవి కొంచెం కూడా చెక్కు చెదరలేదని నిపుణులు తేల్చారు. దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. చైనా మిసైల్ PL-15Eని భారత్ విజయవంతంగా కూల్చేసినా కూడా ఆ మిసైల్లో ఉన్న ఆధునిక రాడార్, గైడెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ఇవన్నీ పూర్తిగా దెబ్బతినకుండా లభించాయి. దీంతో వీటిని స్టడీ చేసేందుకు భారత్కు మంచి అవకాశం లభించినట్టయింది. అదే సమయంలో భారత్తో పాటు మరో 7 దేశాలు కూడా ఈ వివరాలని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసేందుకు తమ నిపుణులకు అవకాశం ఇవ్వాలని ఆ దేశాలు భారత్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మిసైల్లో చైనా ఉపయోగించిన నూతన టెక్నాలజీ విశ్లేషించడానికి, వారి సేఫ్టీ మెజర్స్, కమ్యూనికేషన్ బ్రిడ్జ్లు, ECM, ECCM సామర్థ్యాలపై స్టడీ చేయడానికి భారత్ ఇప్పుడు ఆ శిథిలాలను స్వాధీనం చేసుకుని విశ్లేషణ చేస్తుంది. అవసరమైతే భాగస్వామ్య దేశాలతో భారత్ సమాచారం పంచుకునే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం ఆర్మీ విషయంలోనే కాదు, డిప్లొమసీ అండ్ టెక్నాలజీ రంగాల్లో కూడా భారత్కి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అమెరికా ఉన్నట్టుండి పాకిస్తాన్ పై ప్రేమ కురిపిస్తుంది. నిజానికి పాకిస్తాన్ అంటే అమెరికాకు నమ్మకమైన మిత్రదేశం అయితే కాదు. అయినా సరే కొన్ని రాజకీయ, భౌగోళిక, వ్యూహాత్మక కారణాల వల్ల అమెరికా అప్పుడప్పుడు పాక్ పై ప్రేమ చూపిస్తూ ఉంటుంది. 2001లో అమెరికా ఆఫ్ఘన్లో తాలిబాన్లపై యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ ద్వారా అమెరికా సైనిక సరఫరాలు, డ్రోన్ మిషన్లు నిర్వహించేది. పాక్ లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా అమెరికాకు ఈ యుద్ధం చాలా కష్టమయ్యేది. పాక్ చైనా మధ్య బలమైన సంబంధం ఉంది కాబట్టి చైనాను కంట్రోల్ చేసుకునేందుకు కూడా అమెరికాకి పాక్తో మిడిమిడి స్నేహం చూపడం తప్పట్లేదు. పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ ఆయుధాలున్నాయి. అవి పిచ్చోడి చేతిలో రాయిలా ఎక్కడ మారుతాయో అనే భయంతో కూడా అమెరికా ఎప్పటికప్పుడు పాక్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. అమెరికా పాకిస్తాన్ కు సాయం చేస్తే అది ఖచ్చితంగా భారతదేశానికి వ్యతిరేకంగా అనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం అమెరికా గోడ మీద పిల్లిలా ఇరు దేశాల మధ్య తెలివిగా ప్రవర్తిస్తుంది అంటున్నారు. ఒక స్ట్రాటజిక్ అవసరాల కోసమే అమెరికా పాక్తో ప్రేమ నటిస్తుంది అంటున్నారు. ఈ సమయంలో అమెరికా మీద భారత్ ద్వేషం అయితే పెంచుకునే అవకాశం అయితే లేదు. అక్కడున్న భారతీయులతో పాటు ఇక్కడ మనకి కూడా ఎకనామిక్గా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అదే జరిగితే ఆ మార్పులను మనం తట్టుకోలేకపోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ ఏం జరిగినా భారత్ తన సమయస్ఫూర్తినైతే కోల్పోవట్లేదు. చురుగ్గా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. వీటన్నిటికీ పార్టీలతో సంబంధం లేకుండా మనమైతే భారతీయులుగా యునైటెడ్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వెంకీ.